మీరెప్పుడైనా ఈ కాంబినేషన్లో లడ్డు చేశారా? లేదంటే నేను చెప్పే ప్రాసెస్ని చూసేయండి. ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో హెల్దీ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్తోని నేను చెప్పే కొలతలతో చేసేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు పెసర్లని డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ చేసిన పెసర్లని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చల్లారుద్దాం. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు పల్లీలని తీసుకొని వాటిని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేద్దాం. పల్లీలని పొట్టు తీయకండి, అది చాలా హెల్త్కి మంచిది. అదే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి ఆ ప్యాన్లో 1 కప్పు నువ్వులను తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేస్తూ దాంట్లో 2 స్పూన్ల అవిసె గింజలని యాడ్ చేసుకుందాం. అవిసె గింజలు హెల్త్కి చాలా మంచిదండి. కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఉంది అవిసె గింజలకి. ఆ రెండిట్లని చిటపట అయ్యేంత వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని ప్లేట్లోకి తీసుకొని చల్లనిద్దాం. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేద్దాం. 1 కప్ బెల్లం వేసి దాంట్లోకి నేను 4 ఎండు ఖర్జూరాలు తీసుకుంటానండి. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే ఆప్షనల్. మంచిగా మిక్సీ పట్టాలి. ఎక్కువ మెత్తగా పట్టద్దండి, పొడి పొడిగా ఉండాలి. అలా అయితేనే మనకి లడ్డూలు చేసుకోవడానికి చాలా మంచిగా వస్తుందన్నమాట. దీంట్లోకి నెయ్యి కానీ ఏమీ అవసరం లేదండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం లడ్డు చుట్టేసుకోవచ్చు. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉండలు లేకుండా లడ్డు చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన మరి హెల్దీ లడ్డు రెడీ. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.